ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో రెండవ రోజు 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం. పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా జువలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన. పాల్గొన్న మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజు జరిగింది. Planning board ministers, your responsibility is to attract investment, to create wealth. మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు. అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,880 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప. అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు. అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 70, కడప, దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి,
27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్ల పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్ల పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. తిరుమల తిరుపతిలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రయుక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు. ఉంటాయో ఈ కైంకర్యాలన్నీ కూడా అంతే ఉత్సాహంగా మన యొక్క కార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉండాలి. కొత్త దంపతులైనటువంటి వారు కొత్తగా ఉన్నప్పుడు ఎంత చక్కగా నిష్టగా ఉంటారో అలాంటి నిష్ట ప్రతినిత్యము ఉండాలని, ప్రతిరోజు ఉండాలని, జీవిత పర్యంతమంతా కూడా కొనసాగాలని, ఆ యొక్క అనుభూతిని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని, అణువణువు పులకరింపజేసేటటువంటి భగవంతుని యొక్క నామస్మరణతో జీవితాన్ని గడపాలని దేదీప్యమానంగా స్వామివారు తిరుమల క్షేత్రాన వెలుగొందుతూ ఆ ప్రజ్ఞా పాటవాన్ని అనుగ్రహ భాసనంగా మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా అదిగో దివ్యమైనటువంటి మాంగళ్యధారణ సుముహూర్తాన్ని మనందరం కూడా ఆస్వాదించబోతూ ఉన్నాం. చక్కగా జగజ్జనని స్వరూపమైనటువంటి మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిః సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ పుట్టిందని, ఒకే వ్యక్తితో ప్రారంభమైన ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును పొందిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ జగన్ కు చెందింది కాదని, అది కోట్లాది మంది కార్యకర్తలు మరియు సానుభూతి పరులకు చెందిందని ఆయన అన్నారు. ప్రజలకు తమ మద్దతును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజకీయాల్లోనే విలువలు విశ్వసనీయత పునాదిగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుటికి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాటాలు చేసి 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు, గ్రామ స్థాయిలో సచివాలయాలు కావచ్చు, లేదు సుమారు 12-15 కొత్త జిల్లాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనా సౌలభ్యం కల్పించాడు. సంక్షేమంలో ప్రతి ఇంటికి సమయం, తేదీ చెప్పి వాళ్లకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా ఇలాగ అనేక పథకాలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లకు చేరేటట్టు చేస్తూ మెడికల్ కాలేజీల ద్వారా రోడ్లు, జాతీయ రహదారులు, పోర్ట్లు ఇలాగ శాశ్వతంగా అభివృద్ది కార్యక్రమాలు. ఈరోజు గడిచిన 19 నుంచి 24 గ్రహిస్తే అభివృద్ది, సంక్షేమం, పాలనా సౌలభ్యం ఇలాగ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాం. దురదృష్టకరం ఓడిపోయి ఉండొచ్చు, అయినా సరే మొదటి రోజు నుంచే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటాలు చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో దిశ మారుస్తుంది ఈ పార్టీ. మనం ఈ రోజున లోతుగా ఆలోచిస్తే దక్షిణ భారతదేశం ఏదైతే సౌత్ ఇండియా అంటామో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సుమారు 20-30 కోట్ల మరి జనాభా ఉండే ఈ దక్షిణ భారతదేశంలో కేవలం 4 నాయకులు మాత్రమే సొంత పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులోని ఎన్జీ రామచంద్రన్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చిన్న వయసులో, మిగతా వాళ్ళంతా కూడా 60-70 శతకంలోనూ చేసిన వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేవలం 35-36 ఏళ్లు ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి
ఆ తర్వాత అధికారంలో తెచ్చిన ఘనత దక్షిణ భారతదేశంలోనే కాదు, బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో చేస్తున్న ఆగడాలు, ముఖ్యంగా పోలీసులను అడ్డం మనం చూస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి జైలుకు పంపించారు. గురజాల్లో అనేక మందిని జూలకల్లు, రామాపురం వంటి గ్రామాల్లో దాడులు చేయటం చూశాం. పిన్నెల్లి, తురకపాలెం వంటి గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఊరు వదిలిపెట్టి తీసుకెళ్లటం చూశాం. సోలమన్ వంటి ఒక సామాన్య ఎస్సీని ఎలాగా అయితే మర్డర్ చేసి కనీసం ఊర్లో మరి ఖననం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పోరాటాలు చూశాం. ఈరోజు సోషల్ మీడియా పాపం కార్యకర్తలు అనేక మంది, అది రాజా కావచ్చు, మాబు కావచ్చు, అనేక మంది మీద అక్రమంగా సురేష్ కావచ్చు, లేదు ఇంకో ఊర్లో మరొకడు కావచ్చు, అనేక మంది మీద కేసులు పెట్టడం, చివరికి ఒక కొత్త రాజకీయం పీడీ యాక్ట్ కూడా ఈ రోజు మాబు మీద పెట్టారని తెలుసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు నేర్పిన విద్యే రేపు మీకు గుణపాఠాలు అవుతాయి. ఈ రోజు మీరు ఒక్కళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే రేపు 10 మంది మీద పెడతాం. ఎడకపోతారు చట్టాలు, ఏమైనా మీకు చుట్టాలా ఏంది? మీరు నేర్పించింది మీకు తగలదా? ఇప్పుడు ఈ తప్పు చేశాడు. సోషల్ మీడియా కేసులకు పీడీ యాక్ట్లు పెడతారా? రేపు పెట్టిన ఎవరన్నా కావచ్చు అధికారులు, ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, సిఐలో, ఎస్ఐలో ఖచ్చితంగా ఎంక్వైరీలు ఉంటాయి. ఇటువంటి యాక్ట్లు అక్రమంగా వాడుకున్న వాళ్ల మీద కూడా శిక్షలుంటాయని తెలియజేస్తారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. శ్రీనివాసాయ మంగళం మంగళం గోహిలేంద్రాయ మణీయగుణాత్మనే సార్వభౌమాయ మంగళం. ఏడుకొందలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా కష్టమైన పని ఉంది ఈరోజు నాకు, ఎందుకంటే తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఐ లైక్ టు థ్యాంక్ నికుంజ్ జీ for believing in Andhra Pradesh, for believing in this government and agreeing to make Andhra Pradesh part of your growth trajectory. So I'd like to thank you. We are really honored that you've chosen us. You know, when I first met Nikunj ji and he had a presentation, it really got me thinking of if policymakers, bureaucrats and entrepreneurs come together, we can rewrite the trajectory of India. Because honestly, we keep hearing stories about what's happening in different parts of the world. I think in our generation, time has come to rewrite that. The entire country should talk about homegrown companies and success stories. So Nikunj, I'm trusting that we are together, we will rewrite the trajectory of entrepreneurship in India and here in Andhra Pradesh.
RKP Singh ji, thank you very much for coming here, gracing us with your presence. Sunil ji had a very kind words to say about Andhra Pradesh, Sagar Defence, and personally me and my family. I'd like to thank him for being here. Dayanand ji is the Honorable Program Director of IDEX, Department of Defence Production. While coming up, he was sharing his words, and I could see a lot of happiness in him saying, yes, an Indian company has come so far. And yes, together, government and entrepreneurs can really rewrite history. So I'd like to thank him for being here. Honorable Member of Parliament, Manandari Varu, Vemreddy Prabhakar Reddy Garu, Honorable Member of Legislative Assembly, ఆయన ఇంటి పేరు వేరేదని నాకు తెలియలేదు. వస్తుంటే ఆయన పేరు మన వాళ్ళు చెప్తే అనుకున్నా దగ్గుమట్టి వెంకట కృష్ణారెడ్డి గారని. నేను నమ్మలేదు, ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి గారు అని పిలుస్తాం అలవాటు నాకు. సో గౌరవనీయులు కావ్య కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ. అదేవిధంగా సీనియర్ జూనియర్ తెలియని కొంచెం కన్ఫ్యూజ్ అయిన వ్యక్తి ఉన్నాడు వేదిక పైన. ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బీదా రవిచంద్ర యాదవ్ గారు. ఎప్పుడు యుద్ధం జరుగుతుంది సీనియరా జూనియర్ అని. బాబు గారేమో నువ్వు సీనియర్ కాదంటారు, నేనేమో నువ్వు సీనియర్ అంటాను. అటు ఇటు కాకుండా మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ దామచర్ల సత్య గారికి, ఆనరబుల్ CEO ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ అభిషేక్ కుమార్ గారికి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ల గారికి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకుంది నౌక. హార్మోజ్ లో నౌకను గుర్తుపట్టకుండా ఉండేందుకు డార్క్ మోడ్ లోకి వెళ్లి ప్రయాణించి భారత్ చేరుకుంది క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.